సరేనండి, ఇంకా ఇప్పుడు నైట్కి అయితే అన్నం ఉంటే పులిహోర చేసేసాను, తిన్నాం, బయలుదేరుతున్నాం. మా ఆయన ఏమో పొద్దున్నే వెళ్ళి మళ్ళీ అన్నం తిని చేను దగ్గరికి వెళ్ళాడు. అంతే కూలోళ్ళు ఉన్నారని చెప్పాం కదా, ఇంకా వాళ్ళైతే ఏరుతా ఉన్నారు. ఇంకా అంటే చాలా ఉడికిపోయినాయేమో, ఇంకా సగమేనంట అయింది. అంటే ఒక 50 సెంట్లో 90 సెంట్లు అయిపోయింది, అంటే ఎకరం కూడా కాలేదు. అందుకని చెప్పేసి ఇంకా మన ఇద్దరం కూడా ఖాళీగా ఎందుకు, మన ఇద్దరం కూడా పోయి ఏరుదామని చెప్పాడు. ఇంక నేను ఇంటికాడే షర్ట్ అన్నీ వేసేసుకున్నాను. ఇంక మళ్ళీ అడగబోయి లేట్ అని. అసలు ఎండ విపరీతంగా కాస్తుంది, మీరే చూసేయండి. అసలు ఎండ మామూలుగా గాయట్లేదు. ఇంకా అయితే మొక్కజొన్నలు మేము ఆడ పోసినవి అయితే మా ఎత్తారు, అంటే 70 సెంట్లు అటు పోసినాయి. ఇంకా అయితే మనం 3 ఎకరాల మొక్కజొన్నలు అయితే ఆడ పోసాం కదా, ఈ రోజు అయితే లోడ్ ఎత్తారనమాట. అయితే మీకు చూపిస్తాను. చిటితల్లినేమో మా ఆయన ఈ జిమ్ కాడైతే వదిలిపెట్టడానికి వెళ్ళాడనమాట. కాడకు పోయి చేనుకి వెళ్ళిన తర్వాత ఇంకా కండ్లేరయ్యి మొత్తం అయితే చూపిస్తాను. మార్నింగ్ ఏంటంటే ఇంట్లో పనులు చేసుకో అని చెప్పేసి వాళ్ళని ఆడ వదిలిపెట్టి నన్ను ఇంటికాడ వదిలిపెట్టాడు. సో ఆడ పోయిన తర్వాత చూపిస్తా. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6 అవుతుంది. నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకోండి. మొక్కజొన్న చేను కాడ మా 3 ఎకరాలు అయితే కోత అయితే కోసాం కదా, అంటే దీని పక్కనే అవి అయితే కండ్లు పోయినాయి అనమాట. అందుకని చెప్పేసి కండ్లు ఏరిపడానికి జనాలను అయితే పిలిచాము. ఒక 6 అయితే వస్తామని చెప్పారు. ఇంకా ఎంత పని ఉందని మా అమ్మలు కూడా పనికి వెళ్ళారనమాట. చిటికాయలు మా అమ్మ కూడా వదిలిపెడితే ఇప్పుడు తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఏంది మమ్మాయి చూడండి, బ్యాడ్ గాడ్. సరేనా, మా కండ్లు ఏరేటప్పుడైతే మీకు చూపిస్తాను. వస్తున్నట్టున్నారు జనాలు అయితే, తర్వాత ఏరేటప్పుడు చూపిస్తాను. ఇంటికి వెళ్ళాలి, చాలా పనులే ఉన్నాయి. మా ఆయన ఏంటంటే ఇంక నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఒకవేళ జనం వస్తారేమని మంచిళ్ళు అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాడు ఇంటికి. చోను ముడ్డి షోలో రాకూడదు, ఒకరు కొడతారు. ఏళ్ళు చెప్పి ఏ నువ్వు గుడ్కోలేవు కదా. సరే ఫ్రెండ్స్, ఇంకా తర్వాత ఏరేటప్పుడు అయితే మీకు చూపిస్తాను ఇంకా ఎట్లా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. వాళ్ళు వీడియోలోకి వస్తారా రారో చూసి దాన్ని బట్టి చూపిస్తాను. నా చేతికాలు అయితే ఏడుస్తుంది. మిగతా ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. ఇంక ఇంటికాడేమో అన్నం కూర కూడా వండేసాము. 5:30కి లేసాము. మళ్ళీ మధ్యలో పడుకునే కళ్ళు మంటలు వస్తాయి. 4ంటికి లేచి చేసి నిద్రపోయా. బ్యాడ్ కాల్ అని కామెంట్ చేయండి. సరేనండి, చేనుకి అయితే వచ్చాను. వాళ్ళకైతే మంచి వేయాలి. టైం వచ్చేసి 10:40 అయింది. ఇంకోళ్ళు 1:30 ఉంటారు. 1:30 ఉండి 12 నిమిషాలే వెళ్ళిపోతారు. మాటలో మా ఆయన కూడా వచ్చేసాడు, అంటే కళ్ళం కాడికి వెళ్ళి వస్తాడు. ఇస్తా చూడండి ఎల్లరిగా ఉండి వాళ్ళే. అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా సర్దేశాను. ఇంకా మనకు కావాల్సినవి తీసుకోవాలి. గంట మనకు అవసరమైనవి తీసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. పులిహోర అయితే చేశానండి. పులిహోర అంటే నైట్ మిగిలిన అన్నంతో చేశాను. లంచ్లోకి ఎండకి వెళ్ళొచ్చాం కదా, అది ఎందుకని చెప్పేసి వేడివేడిగా అన్నం, అలానే పొటాటో ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇటు అవుతుంది కదా, ఎండుమిరగాయలు వేసుకున్నాను, అలానే ఆనియన్స్. ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేస్తాను. ఇవి ఉన్నాయి కానీ దాంట్లో సగం ఆవాలే ఉన్నాయి. ఆవాలు పంట కింద పడి చూడని బుద్ధి కానీ కొన్ని వేస్తున్నాం. ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసేసుకున్నాం. మా బుడ్డమ్మా
అమ్మా ఉల్లిపాయ తింటున్నావా? ఓయ్ ఉల్లిపాయ తింటున్నా ఉంది. ఓ ఉల్లిపాయ తింటున్నావు ఏంది? ఫ్రై చేసేస్తున్నా. ఉంది పడింది ఏడుతుంది అమ్మ. ఓ మా వస్తున్నా ఉండు నాన్న. అదేవిధంగా పొటాటోస్ కూడా వేసేసుకొని కలిపేసుకున్నాం. మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. సిమ్లో పెట్టేసుకుంటే అడుగు అంటుంది తొందరగా. ఇంకే విధంగా యాడ్ చేసేసుకున్నాం. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిపెట్టేసుకోవాలి. లైట్గా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాం. పసుపు యాడ్ చేసుకున్నాం కదా, మొత్తం కలిపేసుకున్నాం. పసుపు కూడా వేసాను. బంగాళదుంప మగ్గిపోయింది కాబట్టి ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకున్నామండి. 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను. మొత్తం కలిపేసుకున్నాం. ఇంకా ఉదయాన్నే అన్నం కూడా వండేసాను అనమాట. వైట్ రైస్ నేను మా నాయనమ్మ కదా అందుకని చెప్పేసి కొంచెం వండేసాను. ఇంకా మళ్ళీ అన్నం మిగలటం ఎందుకులే అని చెప్పేసి కొద్దిగా వండేసాను. పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కలిపేసుకున్నాం. తగినంత కారం కూడా వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి వేస్తే కొంచెం దంచిని స్మెల్ అనేది మామూలుగా రాదు. వేసేసాం కదండి. కొత్తిమీర వేసేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకున్నాం.